అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం డి పోలవరం మారుమూల గ్రామంలో ఓ గర్భిణికి వరద కష్టాలు తప్పలేదు. సమయానికి 108 సిబ్బంది వచ్చి డోలీ సాయంతో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. రంపచోడవరం ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పడుతున్నాయి. పల్లెలను వరదలు చుట్టుముట్టాయి. గ్రామస్తులు ఊరి దాటే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో డి పోలవరం గ్రామంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. బయట భీకర వర్షం, పైగా వాగులు దాటనివ్వకుండా పొంగి పొర్లుతున్నాయి. దేవుడి మీద భారం. కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. 108 వాహనం వస్తుంటే చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. ఇటు వాగులు కూడా ఉగ్రరూపం దాల్చాయి. ఎలాగైనా గర్భిణిని కాపాడాలనే సంకల్పంతో 108 సిబ్బంది నడుం బిగించారు. ఎలాగోలా గర్భిణి ఇంటికి చేరుకున్నారు. డోలీ సాయంతో వాగులను దాటుతూ 108 వాహనం వరకు చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి సేఫ్గా ఆసుపత్రికి తరలించి సమయానికి చికిత్స అందించారు. ఆ గర్భిణి 2 కవలలకు జన్మనివ్వడంతో అందరూ సంతోషపడ్డారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకువచ్చిన 108 సిబ్బందిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రస్తుతం ఆ గర్భిణి, ఆ పిల్లలు ఏ రకంగా ఉన్నారు? వారి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? బలరాం, ఏజెన్సీ ప్రాంతంలో గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం డి పోలవరం గ్రామానికి సంబంధించి ఒక గర్భిణికి పురుటినొప్పులు అయితే ప్రారంభమైనాయి. పురుటినొప్పులు వస్తున్న నేపథ్యంలో 108 సిబ్బందికి అయితే మాత్రం కాల్ చేశారు. వెంటనే 108 సిబ్బంది డి పోలవరం గ్రామానికి వెళ్లేందుకు బయలుదేరిన నేపథ్యంలో డి పోలవరం గ్రామానికి ఇటు అడ్డతీగలకు మధ్య చోడవరం దగ్గర ఒక చెట్టు అయితే పడిపోయింది. ఆ చెట్టు పడిపోయిన నేపథ్యంలో అక్కడి నుంచి సుమారు 3 నుంచి 4 కిలోమీటర్లు అయితే మాత్రం నడుచుకుంటూ వెళ్లి ఆ గర్భిణిని అయితే మాత్రం డోలి సహాయంతో మోసుకుంటూ ఒక పక్కన వర్షం, మరో పక్కన అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ గర్భిణిని కాపాడాలనే సదుద్దేశంతో ఇటు 108 సిబ్బంది, స్థానికులు కూడా డోలి సహాయంతో సుమారు 4 కిలోమీటర్లు అయితే మాత్రం మోసుకుంటూ 108 వాహనం దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అడ్డతీగ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో ఆ మహిళ 2 పసికందులకి కవల పిల్లలకు కూడా జన్మనిచ్చిన సంఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది. దాంతో ఆ 108 సిబ్బందిని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందంతో కృతజ్ఞతలు కూడా తెలిపిన సంఘటన అయితే మాత్రం కూడా చోటు చేసుకుంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుతానికి సంబంధించి గర్భిణీలు ఎవరున్నా సరే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి ఒక పక్కన ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ మారుమూల ఉన్న ఇలాంటి గర్భిణీల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొన్నప్పటికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ చర్యలు అందించేందుకైతే మాత్రం అధికారులు కూడా సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ రోజు 108 సిబ్బంది చేసిన సహాయానికి అయితే మాత్రం కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, థ్యాంక్ యూ సతీష్.